కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా ఈఎన్సీ పాల్గొన్నారు. ఇవాల్టి సమావేశానికి ఏపీ నుంచి అధికారులు హాజరు కాకపోవడంతో రేపు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు రాలేదని పేర్కొన్నారు. తన వాదనను రికార్డు చేసి కేంద్రానికి పంపాలని కోరారు. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఇప్పటికే ఏపీ సర్కారు ప్రతిపాదించింది. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ కోరింది. కేఆర్ఎంబీ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, చెప్పండి పూర్తి వివరాలు. ఈరోజు కేఆర్ఎంబీ సమావేశం జలసౌధలో జరిగింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఈ రోజు కూడా జరిగినటువంటి కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ అధికారులు ఎవరు కూడా రాకుండా డుమ్మా కొట్టారు. అయితే దీనిపైన తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ నెల 21వ తేదీన కూడా ఒకసారి కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ శ్రీశైలము, నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు రెండు రాష్ట్రాల మధ్యన పంపిణీకి సంబంధించి చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఆ రోజు నిర్వహించారు. ఆ రోజు కూడా తాము హాజరు కాలేమని చెప్పి ఏపీ అధికారులు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. 24వ తేదీన సమావేశం జరగగా అది అసంపూర్తిగా మిగిలింది. టీఈలతో ఒక కమిటీని వేశారు. రెండు రాష్ట్రాలు కొంత రాజీ ధోరణితో పోవాలి, పట్టు విడుపులతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి జలాశయాల్లో ఎంత నీరు ఉంది, ఏంటి, రెండు రాష్ట్రాలకు ఎంత వినియోగం అవసరం ఉంది అనేటువంటిది ఒక నివేదిక సమర్పించాలని చెప్పి టీఈలతో కమిటీ వేశారు. ఆ టీఈల సమావేశం వాస్తవానికి నిన్న జరగాలి, కానీ ఈ రోజు జరిగింది. ఈ రోజు ఈ సమావేశంలో ఏపీ ఏమో 55 టీఎంసీల నీరు కావాలని చెప్పి, అదేవిధంగా తెలంగాణ ఏమో తమకి 63 టీఎంసీల నీరు కావాలి మే నెలాఖరు వరకు అని చెప్పి టీల సమావేశంలో నిర్ణయించారు. అయితే టీల సమావేశం ఈ రోజు ఇదే జలసౌధలో జరిగినప్పటికీ ఆ టీల సమావేశం ముగిసిన తర్వాత జరిగినటువంటి కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ నుంచి ఈ రోజు టీల సమావేశానికి హాజరైన ఏపీ సిఈ హాజరు కాలేదు, అదేవిధంగా ఈఎన్సీ హాజరు కాలేదు, ముఖ్య కార్యదర్శి కూడా ఎవరు ఏపీ నుంచి హాజరు కాలేదు. దీనిపైన తీవ్ర అభ్యంతరాలని, అసంతృప్తిని తెలంగాణ అధికారులు వ్యక్తం చేశారు. సో ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా మినిట్స్ రూపంలో నమోదు చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి తెలంగాణ అధికారులు కోరారు. అంతేకాకుండా ప్రధానంగా ఇప్పటికే ఎక్కువగా ఏపీ తమ కేటాయింపుల కంటే కూడా ఎక్కువగా తరలించినటువంటి నేపథ్యంలో శ్రీశైలం నుంచి ఇక ఏపీ తరలించకపోకుండా ఆపేయాలని చెప్పి తెలంగాణ అధికారులు కోరారు. దాంతో పాటుగా ఇప్పుడు ప్రతిరోజు 10 క్యూసెక్ల నీటిని సాగర్ పొడి కాలువ నుంచి తరలిస్తా ఉన్నారు. దాన్ని కూడా 5,000 క్యూసెక్లకు తగ్గించాలి, నియంత్రించాలి అని చెప్పి ఈ రోజు సమావేశంలో కోరారు. ప్రధానంగా ఈ 3 విషయాలపైన ఈ రోజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మినిట్స్ రూపంలో కూడా రాసి నమోదు చేసి వాటిని కేంద్రానికి పంపించాలని చెప్పి కోరారు. అయితే ఈ ఒక్క రోజుకు అవకాశం కల్పించి రేపు 11 గంటలకి మరొక మారు కేఆర్ఎంబీ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు చైర్మన్ అతుల్ సింగ్. సో ఆ మేరకు రేపు రావాలని చెప్పి మరొక మారు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ అధికారులకి ఆ మేరకు సమాచారాన్ని ఇచ్చారు. సో రేపు ఉదయం 11 గంటలకి మరొక మారు కేఆర్ఎంబీ సమావేశం జరగబోతా ఉంది. సో రేపు కూడా సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కానట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి మేరకు ముందుకు సాగుతానని చెప్పి తెలిపారు కేఆర్ఎంబీ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ నర్సింగ్.